జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ విప్లవాత్మకతలు అన్నీ కూడా ఇప్పుడు రద్దు అయిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక్కొక్కటి రద్దు చేసేస్తున్నారు. సర్టిఫికెట్ల మీద ఆయన బొమ్మలు తీసేశారు. ఒక రకంగా దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు అనుకోండి. అలాగే కొన్ని చట్టాలు ఆయన హయాంలో చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని ఇమీడియట్గా రద్దు చేసేశారు. మద్యం పాలసీ మార్చేశారు, పాత విధానాన్ని తీసుకొచ్చారు. ఇసుక పాలసీని రద్దు చేసేశారు. సచివాలయ వ్యవస్థ ఉంటుందో లేదో తెలియదు. అలాగే వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టే కానీ అది లేనట్టే, వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళకి ఇచ్చిన హామీ లేదు. అలాగే ఆయన తీసుకొచ్చిన ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, అలాగే 108లు, ఇప్పుడు 108 కార్మికులు రోడ్డు ఎక్కారు, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదని. అలాగే ఆరోగ్యశ్రీకి పెండింగ్లో ఉన్న బకాయిలు ఆయన హయాంలోనే చాలా బకాయిలు ఉండిపోయినాయి. ఇప్పుడు వాటిని తీర్చాలంటే ఇది జగన్ పెట్టిన బకాయిలు అనేది. రకరకాలు కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి చేసింది ఒక స్టాంపు, ఒక బ్రాండ్ అనుకున్నవి కంప్లీట్గా మార్చేస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా మార్చేస్తున్నారు. రేషన్ కార్డుల మీద ఆయన ఫోటో, ఒక రకంగా ఆయన ఫోటో వేసుకోవడమే అతిపెద్ద తప్పు. అది ప్రభుత్వ యాంబ్లం ఒకటి ఉంది, ప్రభుత్వ చిహ్నం ఒకటి ఉంది, ఆ ముద్ర అది వేస్తే సరిపోద్ది. గతంలో కూడా చంద్రబాబు గారి హయాంలో కూడా అదే రేషన్ కార్డు మీద యాక్చువల్గా అదే ఉండేది. కానీ మధ్యలో ఈయన బొమ్మలు వేసుకున్నారు. ఈయన చిరునవ్వుతో ఒక బొమ్మ పెట్టుకుని దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రతి ఇంట్లో జగన్ చూసుకుని ఎవరైనా దండేసి పూజ చేసి ఆరాధిస్తారా? కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. అది ఒక రకంగా ఓవర్ థింకింగ్ అయ్యింది. అటువంటివి కూడా ఖచ్చితంగా ఆయన ఓటమికి కారణాలు అయ్యాయి. ఇప్పుడు అటువంటి వాటిలన్నింటినీ మార్చేస్తున్నారు. వాటితో పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం జిల్లాల విభజన. ఆయన మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్కి ఒక జిల్లాగా మార్చేశారు, జిల్లాల విభజన చేశారు. ఇప్పుడు ఆ జిల్లాల విభజన సక్రమంగా లేదు అంటున్నారు ఆ మంత్రులు. జిల్లాల వల్ల ప్రయోజనం ఏమీ లేదు, అంతా నష్టమే అంటున్నారు. ఎక్కడికక్కడ అద్దె భవనాల్లో నడుపుతున్నారు అంటున్నారు. పూర్తిగా అధికారులకు కూడా ఎటువంటి కేటాయింపులు జరపలేదు అంటున్నారు. చాలా చోట్ల ఇన్ఛార్జీలతో జిల్లాలు నడుస్తున్నాయి అంటున్నారు. కరెక్టే, పూర్తిగా చేయలేదు. ప్రతిదానికి కూడా ఒక జగనన్న కాలనీలు ఏర్పాటు చేసినా, జిల్లాల విభజన చేసినా, ఏం చేసినా కూడా మౌలిక వస్తువులు అనేది చాలా ఇంపార్టెంట్, కీలకం. అది లేకుండా ఏదో హడావుడిగా చేస్తే కనుక దానివల్ల నిరుపయోగమే తప్ప ప్రయోజనం ఉండదు. ఇప్పుడు జిల్లాల విభజనలో కూడా అదే జరిగింది అనేది ప్రస్తుత మంత్రులు చెబుతున్న మాట. అందుకే ఇప్పటి వరకు ఎలా అయితే ఇవన్నీ రద్దు చేశారో, రేపొద్దున్న జిల్లాలను కూడా మళ్ళీ మార్చేసి పాత జిల్లాలను తెర మీద తీసుకొస్తారనే డౌట్ రేజ్ అవుతుంది. కానీ అది సాధ్యమవుతుందా? ఒకసారి జిల్లాల విభజన చేసేసిన తర్వాత మళ్ళీ మేము మార్చేస్తామంటే అది ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? చూద్దాం.